పిల్లల్లో వచ్చే ఆస్తమా అటాక్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా సీరియస్ ఎమర్జెన్సీ. పిల్లల ఆస్థమా ఎప్పుడు ప్రమాదకరమో తెలుసుకోవాలి. ఈ లక్షణాలు తెలిస్తే ప్రాణాలు కాపాడవచ్చు. ఆస్తమా అంటే కేవలం దగ్గు, పిల్లికూతలు కాదు. ఇది ఒక్కసారిగా ముదిరి ఎమర్జెన్సీగా మారొచ్చు. తీవ్రమైన అటాక్కి, ప్రాణాంతక అటాక్కి తేడా ఏంటో చూడండి. కొన్ని లక్షణాలు చాలా ప్రమాదకరం. పిల్లలు సరిగ్గా మాట్లాడలేకపోయినా, తినలేకపోయినా, శ్వాస చాలా ఇబ్బందిగా ఉన్నట్టే. ఇది పెద్ద ప్రమాద సంకేతం. సైలెంట్ చెస్ట్ అంటే గాలి కదలిక పూర్తిగా ఆగిపోయినట్టు. ఇక పిల్లికూతులు కూడా వినిపించవు. ఇది అత్యంత ప్రమాదకరం. సరే, ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఏం చేయాలో చూద్దాం. ఇది చాలా కీలకమైన విషయం. కంగారు పడకుండా ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. అన్నింటికన్నా ముందు ఎమర్జెన్సీ హెల్ప్కి కాల్ చేయాలి. సహాయం అందేలోపు ఇంట్లో వాళ్లు చెయ్యాల్సిన ముఖ్యమైన పని ఒకటుంది. అదేంటంటే సాల్బ్యూటమాల్ ఇన్హేలర్తో 10 పఫ్స్ ఇవ్వాలి. స్పేసర్ వాడి ఒకదాని తర్వాత ఒకటి ఇవ్వటం ముఖ్యం. స్పేసర్ వాడటం చాలా అవసరం. అప్పుడే మందు సరిగ్గా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్లు చూసుకుంటారు. అక్కడ నెబ్యులైజర్ లాంటి వాటితో ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తారు. పరిస్థితి ఇంకా సీరియస్గా ఉంటే పీడియాట్రిక్ ఐసీయూకి మార్చవచ్చు. అక్కడ ఇంకా మంచి ట్రీట్మెంట్ అందుతుంది. సరే, ఎమర్జెన్సీ గడిచింది. కాని భవిష్యత్తులో ఇలా జరగకుండా ఎలా ఆపాలి? ఫ్యూచర్లో ఇలాంటి అటాక్స్ రాకుండా ఉండాలంటే ఈ పనులన్నీ తప్పకుండా చేయాలి. అప్పుడే పిల్లలు సేఫ్గా ఉంటారు. ఒక రిటర్న్ ప్లాన్ ఉంటే టెన్షన్లో కూడా ఏం చెయ్యాలో క్లియర్గా ఉంటుంది. కన్ఫ్యూషన్ ఉండదు. అందుకే ఈ ప్రశ్న చాలా ముఖ్యం. మీ పిల్లల ఆస్తమా ప్లాన్ ఒక ఎమర్జెన్సీకి సిద్ధంగా ఉందా?